హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం దశమి. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈరోజు ఆడి శుక్రవారం, ఆషాఢ శుక్రవారం అంటారు. ఈరోజు మనము మహాలక్ష్మి నామాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది. ఓం మహాలక్ష్మి అయి నమః. ఓం మహాలక్ష్మి అయి నమః. ఓం మహాలక్ష్మి అయి నమః. అందరూ కూడా ఈ రోజంతా ఈ నామాన్ని తప్పకుండా జపించండి. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనం మన సింహద్వారాన్ని మహాలక్ష్మిగా భావిస్తాము. పూర్వంలో సింహద్వారాన్ని పెట్టేటప్పుడు లగ్నాన్ని, ముహూర్తాన్ని చూసి పెట్టేవారు. ఆ సింహద్వారం కింద నవరత్నాలు, నవధాన్యాలు, పంచలోహాలు, బంగారం, కాస్త వెండి ఇలా వేసి పెట్టేవారు. సింహద్వారం పైన కానీ కింద కానీ. ఒకవేళ అది పడిపోతే సింహద్వారం, దాన్ని మళ్ళీ బంకమట్టితో పూడ్చిపెట్టేవారు. అలాంటి సింహద్వారం ముందు పాదరక్షలు ఇంటి ముందే విడవరాదు, ఒక పక్కగా విడవాలి. ఏ ఇంట్లో అయితే ముగ్గు లేకుండా ఇంటి ముందు మొత్తం చెప్పులతో, పాదరక్షలతో నిండి ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించబడుతుంది. దేవతలు ఆ ఇంట్లోకి రారు. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయాన్ని గీసుకోవాలి, వేసుకోవాలి. ఆ ఆయం ద్వారానే ఎంత రుణం ఉంది, ఎంత ధనం ఉంది, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఇంటి యజమానికి కలిసి వచ్చే వారము ఘాత నక్షత్రమా, ఘాత వారమా, ఇవన్నీ తెలుస్తాయి. ఆయం సరిగ్గా లేకుంటే ఆ ఇంట్లో అష్టకష్టాలు పడతారు. అలాగే రేపు ఉదయం పూజ. రేపు శనివారం తొలి ఏకాదశి. రేపు శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి నిద్రావస్థలోకి వెళ్ళే రోజు. రేపు రాగి చెంబులో చిటికెడు పాలు వేసుకొని రావి చెట్టుకు సమర్పించండి. తదుపరి రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు కానీ 19 ప్రదక్షిణలు కానీ చేయండి. ఈ విధంగా ఆచరిస్తే జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయి. పూర్వార్జిత పాపాలు తొలగిపోయి పుణ్యఫలం వృద్ధి చెందుతుంది. మీ సంకల్పాలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈరోజు సాయంత్రం సంతానం లేని దంపతులు సంతానం కోసం, గర్భవతులైన స్త్రీలు సత్సంతానం కోసం ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుని ముందు నేతి దీపం వెలిగించి మధురాష్టకాన్ని పారాయణ చేయండి. తదుపరి వెన్నను శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించి ఆ వెన్నను భార్యాభర్తలు అలాగే గర్భిణీ స్త్రీ సేవించడం వలన సంతానం లేని వారికి సంతానం, సత్సంతానం ప్రాప్తిస్తాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.